అవని శేఖర్ గెస్ట్ హౌస్లో ఎంజాయ్ చేసి ఇంటికి వస్తారు. మనల్ని విడదీయాలనుకుంటున్న మనుషుల నుంచి ఒక రోజంతా దూరంగా ఉండి సంతోషంగా ఎంజాయ్ చేసి వచ్చాం. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. మన సంతోషాన్ని 5 నిమిషాల్లో ఆవిరి చేసేస్తారు బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఎవరి ఎన్నన్నా కూడా పట్టించుకోవద్దు అవని, ముఖ్యంగా నిహారిక అలేఖ్య మాటలు అని చెప్పి శ్రీకర్ చెప్తాడు. ఇక అవని శ్రీకర్ ఇంట్లోకి వెళ్ళబోతుంటే అవని కింద అవనిని శ్రీకర్ గట్టిగా పట్టుకుంటాడు. దాంతో అవని మంగళసూత్రం శ్రీకర్ షర్టుకు చుట్టుకుంటుంది. దీనికి అర్థమేమిటో తెలుసా అవని? మన ఇద్దరం ఎప్పటికీ విడిపోకూడదని ఈ తాళి చెబుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ మెడలో ఈ తాళి తీయకూడదని చెబుతుంది. మరొకరి మెడలో తాళి కట్టద్దని చెబుతుంది. ఈ మధ్య కొంతమంది మెడలో తాళి బరువుగా ఉంటుందని తీసి పక్కన పెడుతున్నారు. అలాంటి వాళ్లకు చెంపదెబ్బ కొట్టినట్టు సమాధానం నువ్వు అని చెప్పి శ్రీకర్ తన షర్టుకు చిక్కిన తాళిని తీయగానే అవని ఆ తాళిని చూసి కళ్ళకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తాళిని నేను తీయను బావా, ఎట్టి పరిస్థితుల్లోనూ నీ మెడలో ఈ తాళి తీయకూడదని చెబుతుంది. మరొకరి మెడలో తాళి కట్టద్దని చెబుతుంది. ఈ మధ్య కొంతమంది మెడలో తాళి బరువుగా ఉంటుందని తీసి పక్కన పెడుతున్నారు. అలాంటి వాళ్లకు చెంపదెబ్బ కొట్టినట్టు సమాధానం నువ్వు అని శ్రీకర్ తన షర్టుకు చిక్కిన తాళిని తీయగానే అవని ఆ తాళిని చూసి కళ్ళకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తాళిని నేను తీయను బావా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తాళిని తీసే ఆస్కారమే లేదు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అయినా ఇంటి ముందుకు రాగానే ఇలా జరిగింది ఏంటి బావా, ఇంట్లోకి వెళ్ళగానే ఏదైనా జరుగుతుందని అపశకునమేమో అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అలాంటి అపోహలు ఏమి పెట్టుకోక అవని, వెళ్దాం రా అని చెప్పి అవని చేతిని పట్టుకుని శ్రీకర్ లోపలికి సంతోషంగా తీసుకెళ్తూ ఉంటాడు. ఇక అవని శ్రీకర్ ఇంట్లోకి వెళ్ళేసరికి ఎదురుగా రుద్రాణి ఉంటుంది. రుద్రాణిని చూసిన అవని శ్రీకర్ చేతిలోంచి చెయ్యిని విడిపించుకోబోతుంటే శ్రీకర్ గట్టిగా పట్టుకుంటాడు. సిగ్గుందా నీకు? నా కూతురికి కాబోయే భర్తతో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నావంట, రాత్రి కూడా ఇంట్లో లేరంట, ఎక్కడికి వెళ్ళావు అని రుద్రాణి అడుగుతూ ఉంటుంది. అది మా పర్సనల్, మా ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్తాం అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. నా క్వశ్చన్కు సమాధానం ఇదేనా వేదవతి గారు అని రుద్రాణి అంటూ ఉంటే, ఇక్కడ నేను సమాధానం చెబుతుంటే మా అమ్మని ఎందుకు అడుగుతున్నావు, నన్ను అడగండి అని నేను సమాధానం చెప్తా అని శ్రీకర్ అంటాడు. ఏంటండి రుద్రాణి గారు, మా వాడిని చాలా తక్కువ అంచనా వేసినట్టుగా ఉండారు. కాలికేస్తే వేలికి, వేలికేస్తే కాలికి వేస్తాడు అని చెప్పి పెద్దిరాజు కృష్ణ అంటూ ఉంటారు. అవనిని మీరు చాలా అమాయకురాలు అనుకుంటున్నారు. అవని తన కట్టుకున్న భర్త తన మెడలో తాళి తన దగ్గరే ఉండాలనుకుంటుంది అని వసంత అంటూ ఉంటే, పెళ్ళయ్యేలోపు ఎన్ని ట్విస్టులు ఉంటాయో ఇంకా చూడండి అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది. రాత్రంతా ఇంట్లో లేరు, ఎక్కడికి వెళ్ళారా అని చెప్పి కృష్ణ అడుగుతుంటే, అదంతా మనకు తెలిసిన విషయమే కదండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారో మనం గెస్ చేయలేమా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. ఓ ప్రేమ పావురాలు ఇంట్లో ప్రవేశం లేదని, ఇంట్లో అలేఖ్య ఉందని సంతోషంగా ఎగిసిపడడానికి వెళ్ళారా అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు. వాటన్నిటి గురించి వదిలేసేయండి, అలేఖ్య చెప్పిన మాట గురించి అడగండి రుద్రాణి గారు అని చెప్పి నిహారిక చెప్పడంతో, ఏంటి తాళిని తీయనన్నావంట అని చెప్పి రుద్రాణి అడుగుతుంది. రేపే అలేఖ్య శ్రీకర్ల పెళ్లి, తాళి తీయకపోతే ఎలా కుదురుతుంది అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటే, నేను అలేఖ్యకు శ్రీకర్కు పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను అంతేకాని తాళి తీస్తానని మాట ఇవ్వలేదు కదా అని అవని అంటూ ఉంటుంది. తెలివిగా మాట్లాడుతున్నా అనుకోకు అవని అని చెప్పి రుద్రాణి అనడంతో, అవని మాట్లాడిన దానికి తప్పేముంది అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఏంటి కోడలికి సపోర్ట్ చేస్తున్నావా అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది. మరొకరు భర్త మీద మోజుపడడం నీ కూతురిని నువ్వు సమర్థిస్తున్నప్పుడు నేను అవనిని సమర్థించడం తప్పే ఉంది అని వేదవతి అంటూ ఉంటుంది. మీ బలం ఎక్కువయ్యే ఈ అవని రెచ్చిపోతుంది అని రుద్రాణి అంటూ ఉంటుంది. న్యాయం ఎటువైపు ఉంటే అటే మాట్లాడాలి కదమ్మా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. మీరు న్యాయం తప్పుతున్నారు ప్రసాదరావు గారు అని రుద్రాణి అంటూ ఉంటుంది. మీరు న్యాయం గురించి నాకు చెబుతున్నారా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే, ఇంటికి వచ్చిన మనిషితో ఇలానే మాట్లాడేది అని రుద్రాణి అంటుంది. మేమేమో మిమ్మల్ని ఇంటికి రమ్మని పిలవలేదు కదా అని చెప్పి వేదవతి అనడంతో, అంటే దానికి అర్థం ఇంట్లో నుంచి బయటికి నడవమని అని చెప్పి శ్రీకర్ చెప్పడంతో రుద్రాణి షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. మర్యాదగా అడుగుతున్నానవని, నువ్వు తాళిని తీస్తావా లేదా అని రుద్రాణి అడగడంతో, మీరు ఏమైనా చేసుకోండి నేను తాళిని తీయను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది.
నా కోడలు చెప్పింది విన్నావు కదా, మర్యాదగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు రుద్రాణి అని చెప్పి వేదవతి అంటుంది. ఎప్పటికైనా శ్రీకర్ నా కూతురికే భర్త కావాలి. తాళిని తీయనప్పుడు పెళ్ళి మాత్రం ఎందుకు, పెళ్ళిని క్యాన్సిల్ చేసుకుందాం అని చెప్పి రుద్రాణి చెప్పడంతో ఇక అందరూ కూడా షాక్ అవుతారు. అమ్మ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అలేఖ్య అంటూ ఉంటే, విగ్రహం తీసుకుని ఇంటికి వెళ్ళిపోదామమ్మా అని చెప్పి రుద్రాణి చెప్తుంటే ఆ మాటలు విన్న వేదవతి కుటుంబం షాక్ అవుతుంది. ఎలాంటి కట్టుబాట్లతో అయితే అవనికి విగ్రహం సమర్పించామో అదే కట్టుబాట్లతో అవని దగ్గర నుంచి ఈ ఇంటి నుంచి విగ్రహాన్ని తీసుకుని వెళ్ళిపోదాం. మాటలు చెప్పడం, ప్రగల్భాలు పలకడం వీళ్ళకే చేతనవుతుందా, మనకి చేతనవుదా? మాట తప్పడం వీళ్ళకి అలవాటు లేదని, మాట తప్పితే కనుక ప్రాణం పోయినట్టని మాటలు చెప్పడం వీళ్ళ గొప్పలకే తెలుసా, మనకు తెలియదా అని అమ్మవారికి విగ్రహాన్ని వీళ్ళ ఇంటి నుంచి తీసుకుని వీళ్ళే చచ్చినట్టు దేహి అని అడుక్కుంటూ మన ఇంటికి వస్తారు అని చెప్పి రుద్రాణి అమ్మవారి విగ్రహాన్ని తీసుకురావడానికి పూజా మందిరంకి వెళుతూ ఉంటే ఆపు రుద్రాణి అని చెప్పి వేదవతి అడ్డుపడుతుంది. అమ్మవారి విగ్రహాన్ని ముట్టుకుంటే మర్యాదగా ఉండదు అని చెప్పి వేదవతి చెప్పడంతో, అయితే మీ కోడలు మెడలో నుంచి తాళి తీయమని చెప్పండి అని రుద్రాణి అంటూ ఉంటుంది. ఆ మాట నేను చెప్పలేను అని వేదవతి చెప్పడంతో, ఏంటి తెలుగుగా మాట్లాడుతున్నావు అని అనుకుంటున్నావా అని చెప్పి రుద్రాణి అంటుంది. చెప్పాను కదా, అమ్మవారి విగ్రహాన్ని ముట్టుకుంటే మర్యాదగా ఉండదు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఏంటి బెదిరిస్తున్నావా, చూసుకుందామా? అయితే ఈరోజు మీ ఇంట్లో నీ శవమో నా శవమో ఎవరిదో ఒకరిది లేవాల్సిందే అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది. ఆగండి రుద్రాణి గారు అని చెప్పి అవని అంటుంది. ఏంటి అన్నీ కూడా మీ ఇష్టం వచ్చినట్టే జరగాల, మీరు అనుకునిందే జరగాల? చెప్పు. నువ్వు మెడలో తాళి తీయకపోతే నా కూతురికి శ్రీకర్కి పెళ్ళైనా కూడా వాళ్ళకు పెళ్ళైనట్టు ఎలా తెలుస్తుంది? అమ్మవారి విగ్రహాన్ని మీ ఇంట్లో ఉండాలంటే కనుక నువ్వు మెడలో తాళి తీయాల్సిందే అని చెప్పి రుద్రాణి చెప్పడంతో, సరే తీస్తాను అని చెప్పి అవని అంటుంది. అవని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మెడలో తాళి తీయడం ఏమిటి? నువ్వు లొంగుతున్న కొద్దీ వీళ్ళు లొంగపరుచుకోవాలని చూస్తారు అని శ్రీకర్ అంటూ ఉంటాడు. అవని నువ్వు మెడలో తాళి తీయడానికి నేను ఒప్పుకోను అని చెప్పి వేదవతి అంటుంది. నీకు ఇది కూడా మిగల్చకపోతే ఎలా అమ్మా అని చెప్పి ప్రసాదరావు అంటాడు. అమ్మవారి విగ్రహం గడప దాటడానికి వీల్లేదు మామయ్య అని చెప్పి అవని అంటుంది. అయితే ఇప్పుడే ఈ ఇంట్లోనే నీ మనుషుల మధ్య నీ అమ్మవారి ముందే నీ మెడలో తాళి తీయి అని చెప్పి రుద్రాణి అవని మెడలో నుంచి తాళి బయటికి తీస్తుంది. ఇప్పుడు కాదు, రేపు అందరి మధ్యలో అందరి ముందు పెళ్లి మండపంలో నా మెడలో తాళిని తీస్తాను అని చెప్పి అవని చెప్తుంది. నమ్మచ్చా అని రుద్రాణి అడుగుతుంది. నమ్మండి అని అవని చెప్పడంతో, నీ మాట మీద నాకు నమ్మకం ఉంచి అమ్మవారి విగ్రహాన్ని నీ ఇంట్లోనే వదిలిపెట్టి వెళ్తున్నాను వేదవతి గారు. రేపు నా కూతురు అలేఖ్యకు మీ కుమారుడు శ్రీకర్కు సిరిపురం గుడిలో పెళ్ళి. నేను వధువును నా కూతుర్ని తీసుకుని మండపానికి వస్తాను. మీరు కూడా మీ కొడుకుని తీసుకుని గుడికి రావాలి. అందుకని నా కూతురిని తీసుకుని నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది. ఇక అలేఖ్య అవని దగ్గరికి వచ్చి, రేపు శ్రీకర్తో నా పెళ్ళైన తర్వాత కోడల హోదాలో ఈ ఇంటిలో అడుగు పెడతాను అని చెప్పి అలేఖ్య చెప్తూ ఉంటే, ఇక వెళ్దామని రుద్రాణి అలేఖ్యను తీసుకుని వెళ్ళిపోతుంది. ఎందుకు అవని తొందరపడి మాటిచ్చేస్తావు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే, అమ్మవారు మన ఇంట్లో ఉండాలి బావా అని చెప్పి అవని ఏడ్చుకుంటూ బెడ్రూమ్కి వెళ్ళిపోతుంది. ఇక అలేఖ్యను రుద్రాణి తీసుకుని వెళ్తుంటే నిహారిక, లావణ్య, వసంత అందరూ కూడా రుద్రాణి గారు ఆగండి అని చెప్పి పిలుస్తారు. మీరందరూ కూడా నా కూతురు ఇక్కడున్నందుకు, నా కూతురుపై చూపించినందుకు ప్రేమ అభిమానం చాలా సంతోషంగా ఉంది అని రుద్రాణి చెప్తూ ఉంటుంది. మాకు కూడా అలేఖ్య వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉందండి, మా ఇంట్లో అమ్మాయిలా కలిసిపోయిందని చెప్పి లావణ్య, నిహారిక చెప్తూ ఉంటారు. ఈరోజు వెళ్ళిపోతే పోయింది, రేపు పెళ్లి చేసుకుని అఫీషియల్గా మీ ఇంట్లో అడుగు పెడుతుంది కదా అని చెప్పి రుద్రాణి చెప్తూ ఉంటుంది. ఇంకా 24 గంటలు టైం ఉంది కదా, ఆ లోపల ఏం జరుగుతుందో తెలియదు అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది. మీరు వస్తుంది సిరిపురానికి అంటే కనకమేడల రుద్రాణి అడ్డాకి. ఆ చుట్టుపక్కల నాకున్న పలుకుబడి ఏంటో మీరే చూస్తారు. నా చరిత్ర ఎవరు కూడా తిరిగి రాయలేరు అని చెప్పి రుద్రాణి చెప్తూ ఉంటుంది. నిజమే, అమ్మకు చాలా పలుకుబడి ఉంది అని చెప్పి అలేఖ్య చెప్తూ ఉంటుంది. ఈ ఇంట్లో అందరికీ కూడా అవని అంటే కోపమే. అవనిని ఎప్పటి నుంచో ఇంట్లో నుంచి బయటకు పంపించాలని ఎన్నోసార్లు ఎన్నో ప్రయత్నాలు చేశాం, కానీ మా వల్ల కాలేదు. ఈరోజు అలేఖ్య వల్ల మా కోరిక తీరుతుంది అని చెప్పి వాళ్ళందరూ చెప్తూ ఉంటారు.
ఫైనల్గా మీరు వచ్చి చాలా మంచి పని చేశారు, అవని మెడలో తాళి తీయడానికి ఒప్పించారని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది. అసలు అవనిని చదువుకున్న ఫులిష్ అనాలో ఏమనాలో తెలియట్లేదు. మేమందరం స్టైల్గా మెడలో తాళి తీసి నల్లపూసలు వేసుకున్నాం, అవని మాత్రం సెంటిమెంటల్ ఫుల్ లాగా మెడలో తాళిని తీయను అంటుంది. అవనిని చూసి నేర్చుకోవాలో చిరాకు పడాలో అర్థం కావటం లేదు అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది. ఎక్కడ ఎవరు చూసి నేర్చుకోవాలో ఏమీ అవసరం లేదని నిహారిక అంటూ ఉంటుంది. ఇలా మాట్లాడుకుంటే చాలా మాటలు ఉంటాయి, మేము వెళ్ళాలి, మాకు లేట్ అవుతుంది అని రుద్రాణి అంటుంది. ఇక అందరికీ బాయ్ చెప్పి రుద్రాణి అలేఖ్య అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వీళ్ళందరూ మాట్లాడుకుంటున్న మాటలు అవని వేదవతి దూరంగా ఉండి వింటూ ఉంటారు. ఇక వేదవతి, అమ్మ అవని, నా జాతకం కలిగిన నిహారిక వీళ్ళందరితో కలిసి నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి ఇన్ని ప్రయత్నాలు చేస్తుందని తెలిసి నాకు చాలా బాధగా ఉందమ్మ. అమ్మవారే నిన్ను కాపాడాలని చెప్పి వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అత్తయ్య, నిహారిక దొంగ జాతకం అని తెలిస్తే మీరేమైపోతారో అని అవని మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు అలేఖ్య ఫోన్ చూసుకుంటూ ఉంటే రుద్రాణి చీరలు నగలు అన్నీ కూడా బయట పెట్టి, అమ్మ అలేఖ్య ఇలారా, నీ పెళ్లి కోసం ఈ చీరలు ఈ నగలు కొన్నాను అని చూపిస్తూ ఉంటే అలేఖ్య సంతోషపడుతూ ఉంటుంది. మళ్ళీ రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.